అలా మరణించినప్పుడే మనం నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బతుకుతాం. ఆత్మ మూలకంగా బతకాలంటే వాక్యం కావాలి, నీటి మూలకంగా కావాలంటే మనకి నీరు కావాలి. ఆ నీరు ఏమై ఉన్నారంటే మన విశ్వాసం. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నాకు దాహం ఇమ్మని అడిగాడు. దాహం ఇమ్మంటే అక్కడ దాహం దేనికి సాదృశ్యం చెప్పండి? ఆయనకి దాహం వేయటం ఏంది? ఆత్మల దాహం, ఈ దాహం అనుకుంటున్నారు. కానీ అక్కడ చదవండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్తాడు, 8వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నాకు దాహం ఇమ్మని ఎలాగో అడుగుతున్నాను అని ఆయనతో చెప్పాను అనేది చెప్తుంది. తర్వాత అందుకు యేసు 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు వరమును దాహమునకు ఇమ్మని అడుగుతున్న వాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుతాడు అంటుంది. ఇక్కడ విషయం ఏంది? ఇక్కడ దాహం అనేది దేనికి సాదృశ్యం ఏంటంటే, ఆయన ఫస్ట్ వెళ్ళి ఆయన ఏమడుగుతుందంటే, నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడిగాడు. దాహము మీన్స్ నువ్వు నన్ను నమ్ముచున్నావా. ఆవిడ చాలా క్వశ్చన్స్ అడిగింది, ఆయన్ని చాలా క్వశ్చన్స్ అడిగింది. నువ్వు మా పితరుల కంటే గొప్పవాడివా నిన్ను నమ్మటానికి? ఆ విషయం కూడా చెప్పండి. చూడండి 12. మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగింది. అంటే ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పింది ఆవిడ? ఆ మాట ఎందుకు చెప్పింది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆవిడని ఏం చేశారు? నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్మకాన్ని డైరెక్ట్గా వెళ్ళి, నువ్వు నన్ను నమ్మమ్మా, నేను యేసుక్రీస్తుని, నేను దేవాది దేవుణ్ణి, ఆ పరలోకం నుంచి దిగి వచ్చాను నిన్ను రక్షించడానికి అంటే ఎవరు ఊరుకోరు. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు దాహం ఇమ్మని అని అడిగాడు. అంటే ఇండైరెక్ట్గా అడిగాడు. ఏమని? నమ్ముతున్నావా అంటే నువ్వు నన్ను ఎలా నేను దాహం ఇమ్మని అడుగుతున్నావా? నేను సమరయ స్త్రీని కదా, మీకు మాకు పడదు కదా, మీకు మాకు చాలా దూరం ఉంది కదా, సాంగత్యం లేదు కదా, స్నేహం లేదు కదా, బంధుత్వాలు లేవు కదా, లేనప్పుడు నువ్వు నన్ను దాహం అని ఎలా అడుగుతావు అంటే ఆవిడకి అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగిన క్వశ్చన్ అర్థం కాల. నమ్ముచున్నావా అని అడగటానికి ఆయన నాకు దాహం ఇమ్మని అడిగిన. అందుకు